ఈరోజు ఇంట్లో పనంతా చేసుకునేసరికి కొంచెం లేట్ అయింది. సో, ఈరోజు గుత్తొంకాయ కూర చేసుకుందాం అనుకున్నాను. వంకాయలు అలా ఉన్నాయని. సో, గుత్తొంకాయ కోసం అల్లం అల్లం నూరుకోవాలి. అలాగే వెల్లుల్లి కూడా ఒలిచి పెట్టుకొని మంచిగా ముద్దలాగా నూరుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో, అల్లం మెత్తగా నూరుతూ ఉన్నాను. ఈరోజు ఒక విషయం తెలుసుకున్నాను ఏంటంటే, మనకి కష్టాలనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి లైఫ్‌లో. అంత మాత్రాన మన ముందుకి తినకుండా ఉండాలి, వాళ్ళే జీవితం ఇక అని అనుకోకూడదనమాట. ఎందుకంటే వాళ్ళు మన ప్రాణం అయినప్పుడు మనం తింటే మన ప్రాణం కూడా ఉంటుంది కదా! లైఫ్ ఈజ్ లైక్ యూ హ్యావ్ టు లివ్ ఫర్ అదర్స్ ఎప్పుడు. అంటే మనం ఎప్పుడు పక్కన వాళ్ళ కోసమే జీవిస్తామండి. అది తెలుసుకున్న రోజు మనం సంతోషంగా ఉంటాం. ఎందుకంటే మనం ఒక్కలమే బతకలేమనమాట. అది తెలుసుకున్నా. ఈరోజు ఇలా వంకాయలు కట్ చేసుకొని పెట్టుకొని ఆయిల్‌లో ఫ్రై చేసేసుకుంటే వంకాయ ఫ్రై కూర రెడీ అయిపోతుంది. జస్ట్ అలా మగ్గనివ్వాలా. వంకాయలు నూనెలో వేసి ఫ్రై చేసి మూత పెట్టేసి అట్లా అప్పుడప్పుడు మధ్యలో తిప్పుతూ ఉండాలన్నమాట. వంకాయలు మెత్తగా ఉడికిపోతాయి కొంచెం. సో, నీకు అల్లం వెల్లుల్లి వాటర్ ఏమి వేయకుండానే అట్లా మగ్గనిస్తే సూపర్ ఉంటుందన్నమాట కూర మాత్రం. లాస్ట్‌లో కొత్తిమీర వేసేసుకొని ఇట్లా కాసేపు మగ్గనించామంటే ఇంకా వంకాయ కూర అన్నంలో నంచుకొని తింటే నోరు ఊరిపోతుంది. సో, నేను ఈరోజు ఇదే చేశాను. అండ్ ఇట్ వాజ్ సో టేస్టీ. ఎంత బాగుందంటే మనం ఇంట్లో చేసుకుంటే ఆ తృప్తి, అసలు ఆ ఆనందమే వేరు నిజంగా. ఎంతైనా అన్నంలో కలుపుకొని తింటే మనకి ఇష్టమైన వాళ్ళ కోసం చేసామనుకో